नमः। नमस्ते पद्मनाभाय नमो हृत्पद्मवासिने। नमस्ते पद्मनाभाय नमो हृत्पद्मवासिने। पद्मासनस्थदेवाय पद्मासनस्थदेवाय शिवानन्दाय ते नमः। शिवानन्दाय ते नमः। మామూలు మనుషులు అక్కడ ఉంటే ప్రజలు పేదవాళ్ళు ఉన్నారు, ఇంటికి వచ్చి అంట్లు దోమ వెళ్ళేవాళ్ళు, కానీ వాళ్ళు కూడా తగ్గిపోతున్న దొరకటం లేదు. కానీ వాళ్ళకి గుడిసెల్లో ఉంటున్నారు, వర్షం వస్తే షెల్టర్ లేదు. ఈవెన్ మిడిల్ క్లాస్ ఈజ్ సపోజ్ టు ది బేస్ ఆఫ్ ది పిరమిడ్ ఆఫ్ సొసైటీ. వాళ్ళలోనే లగ్జరీ కనబడుతోంది. కానీ వీళ్ళ దగ్గర వాడు మిడిల్ క్లాస్ కానీ 60 లక్షల లోన్ తీసుకుని కట్టుకున్నవాడు, ఫ్లాట్ తీసుకున్నవాడు, కారు కొనుక్కున్నవాడు, ఈ సబ్స్టాన్షియలీ ఈజ్ నాట్ వర్త్ సో మచ్. వాడి ఎకనామిక్ వర్త్ మొత్తం 10 lakhs. అన్ని వాడు రాబోయే 15 yearsలో ఇవన్నీ ఓనర్షిప్ వస్తుంది. సో ఈజ్ ఎంజాయింగ్ సమ్ లగ్జరీ విత్ ది ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఇట్స్ నాట్ ఆల్రెడీ దేర్. అండ్ ప్రికేరియస్ సిచ్యువేషన్ అప్పుడు ఈ జాబ్ ఎర్నింగ్స్ అవన్నీ ఎప్పుడు ఉండనే ఉన్నాయి ఎప్పుడు. బట్ he looks luxurious like living. అంటే దట్ లీడ్స్ టు చాలా సీరియస్ గ్రీవెన్స్ వస్తుంది పూర్ పీపుల్. అంటే దిస్ కైండ్ ఆఫ్ లగ్జూరియస్ లివింగ్ అండ్ ది మిడిల్ క్లాస్, లోయర్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఈజ్ టోటలీ ఇండిటెడ్నెస్ యాక్చువల్లీ, నాట్ సబ్స్టాన్షియల్ ప్రాస్పెరిటీ కాదు అది. అండ్ యట్ ఇట్ లీడ్స్ టు డిస్కటెడ్ అబౌట్ ది పూర్ పీపుల్. కూరలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, రిక్షా తొక్కునేవాడు ఉన్నాడు, వాళ్ళకి ఇల్లు లేదు సరిగా, జోపిడి ఎక్కడో బతుకుతారు. ఎక్కడో 2 గోడలు అలా పెట్టి గుడిసె వేసుకొని బతుకుతున్నాడు అనుకో. రిక్షా వాళ్ళన్నా అంతే కదా, వాడి ఇల్లు ఎక్కడ ఉంది చూస్తే తెలుస్తుంది కదా ఎలాంటి ఇంట్లో వాడు ఉంటున్నాడు. ఈ క్యాజువల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేబర్ అంతా కూడా పావర్టీలోనే ఏమా. ఇప్పుడే మీకు ఆర్డర్ ఇచ్చేనా? ఏమి ఇష్టం, స్మాల్ డోస్ రాత్రి ఎప్పుడో లేపుతుంది. అని ఈ గ్రోయింగ్ డిస్కంటెంట్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా, హ్యూజ్ కంట్రీ వేర్ out of 120 population, that is 15 crores are poverty. చాలా బ్యాడ్ స్టేజ్ ఆఫ్ పావర్టీ. దే హ్యావ్ నో షెల్టర్, నో గ్యారంటీ అబౌట్ టుమారోస్ మీల్. రేపు పోయిన అక్కడి నుంచి వస్తారు. పట్టణగోళ్ళు ఉన్నారు, మ్యాసన్స్ ఉన్నారు, క్యాజువల్ లేబర్ ఉన్నారు. వాళ్ళు 15-20 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు 20 crores of population which they are not sure of their next. పూర్వం కూడా అనేవారు రెక్కాడితే డొక్కాడుతుందండి. 2 రోజులు కూలి పనికి వెళ్ళకపోతే ఏముందండి మా పోయిన అక్కడ. ఇంకోటి ఏంటంటే అదే రికార్డ్ చేయడం కానీ ఇస్ ద గ్యారంటీ ఆఫ్ బీయింగ్ ఎంప్లాయ్డ్? లేదు, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేదు. అయిపోయింది. 60 yearsకి ఈ పూర్ పీపుల్ 75 years లాగా ఉంటారు. అంటే ప్రపోర్షనేట్లీ దేర్ లైఫ్ మేక్స్ దమ్ వార్మ్ అవుట్, వేరింగ్ అవుట్ ఉంటుంది ఎక్కువ.
కాబట్టి వాళ్ళు చేసే లైఫ్లో వాళ్ళు పడే కష్టానికి 60 years తర్వాత గ్యారంటీ లేదు. ఓల్డ్ పీపుల్కి ఏం గ్యారంటీ ఉంది? ఎలా బతుకుతారు? ఈ వడ్డంతులు ఉన్నారు, నేను చెప్తున్నాను, చుట్టూ మనం ఎంతోమంది చేస్తాం, ఎలక్ట్రీషియన్ వాళ్ళు వీళ్ళు. వాడికి ఏదైనా ఒక రోజు పని దొరకకపోతే, ఒక ఫీవర్ వచ్చిందనుకో, వారం రోజులు జ్వరం వస్తే పనికి వెళ్ళలేడు. పని వెళ్ళకపోతే రోజుకు 200-300 రాదు. ఏం చేయాలి తిండికి? అందులో ఆ పావర్టీ లెవెల్లోనే మళ్ళీ అప్పులు చేసుకుంటారు. అందులో వాళ్ళ లైఫ్ అనేది మిజరబుల్గా ఉంది. ఈ మిడిల్ క్లాస్ మ్యాన్ 70-60 లక్షలు అప్పు తీసుకుని లుకింగ్ లగ్జూరియస్, బట్ అట్లీస్ట్ దర్ ఇస్ రైట్ నో ఈజ్ సెక్యూర్ ఇన్ అన్ ఎంప్లాయ్మెంట్. ఈజ్ గెటింగ్ అబౌట్ 70,000-80,000 వస్తుంది, దాంట్లో బతుకుతున్నాం. అయినా కొడుకు చదువుకి ఫారిన్ పంపించాలంటే లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్లో ఏది మళ్ళీ లోన్ లేదు. మ్యారేజ్ అది డాక్టర్ లేదు. ఏదైనా ఇంట్లో ఒకరి దగ్గర వాళ్ళలో డెత్ వస్తే ఆ ఎక్స్పెన్స్ మీట్ కాలేడు. ఏది కూడా ఏ కంటింజెన్సీ అంటానే హీఈస్ నాట్ రెడీ, ఎక్విప్డ్, వెల్ ఎక్విప్డ్ టు ఫేస్ ఎనీ కంటింజెన్సీ. ఇది వీళ్ళకి హిడెన్ పావర్టీ అంటాను దీన్ని నేను. అది విజిబుల్ పావర్టీ. ఈ రెండు విషయాల్లో ఎప్పటికీ ఇలాగా ఇండియాలో రిలీజన్ ఒకటి ఉంది. ప్రతి పూర్ గ్రామంలో కూడా ఏదో నూకాలమ్మ గుడి ఉంది, కుంచాలమ్మ గుడి ఉంది. దాంతో ఉత్సవాలు చేసి బతుకుతున్నారు. ఈ ఊళ్ళో ఒక జూట్ మిల్ ఉంది, 100 years నడిది, బ్రిటిష్ టైంలో. అది సడన్గా వాడికి లాభాలు రాలేదు, తక్కువైపోయాను అనుకో, షట్టర్ డౌన్. ఎంతమంది? 600 మంది అంటారు. 6,000 ఒకళ్ళు, నాకు అంత కరెక్ట్గా తెలియదు. 600 కుటుంబాలకి జాబ్ లేకుండా పోతే వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళకి భార్య, పిల్లలు, తల్లి, ముసలాడు, చిన్నవాడు ఉంటారే. 600 families గోయింగ్ వితౌట్ ఏ జాబ్ సడన్లీ పోయింది. ఇంకా థ్యాంక్ గాడ్ దే ఆర్ నాట్ రిజార్టింగ్ టు క్రైమ్స్. ఏం చేస్తారు? ఎక్కడెక్కడో ఏదో వ్యవసాయానికి దానికి దీనికి షాపుల్లో షాప్ అసిస్టెంట్ కానీ బతకడానికి పోతున్నారే, కానీ వాళ్ళ సొల్యూషన్ లేదు. ఆ సొల్యూషన్ లేని జీవితాల్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్కి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో బతికేటువంటి మిలియన్స్ ఆఫ్ పీపుల్కి లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి, లే ఆఫ్ ఒకటి. ఏదో ఐటీలోనే పెద్ద ఒకవాడు 10,000 మంది లే ఆఫ్ చేస్తాడు, అమెరికన్ కంపెనీ. ఎంత స్ట్రగుల్లో ఉన్నారు, మళ్ళీ జాబ్ కోసం ఎంత కష్టపడుతున్నారు. వీళ్ళకే ఇలా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇదంతా కూడా ఇందులో రెవల్యూషన్ ఎందుకు రాదు అంటున్నా, రావడానికి అవకాశం ఉంది. ఇది ఏమిటంటే అక్వరెంట్ వెల్ఫేర్ వీళ్ళకి ఉన్నది. ఇట్స్ నాట్ యాక్చువల్, ఇట్స్ ఓన్లీ అక్వరెంట్, లుక్స్ లైక్ దట్. అప్పర్ మిడిల్ క్లాస్ అంతే. డిఫరెన్స్ అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అంటాను, కానీ డిఫరెన్స్ ఈజ్ నాట్ వైడ్. వీళ్ళందరికీ ఏమవుతుంది ఫ్యూచర్లో? రివోల్ట్ వస్తే దేర్ ఆర్ ఆల్రెడీ లెఫ్టిస్ట్, కమ్యూనిస్ట్ రోజు వెళ్ళి వాళ్ళకి నూరి పోస్తున్నారు రివోల్ట్ అని. డోంట్ వర్క్ ఫ్రమ్ టుమారో, వర్క్ ఓన్లీ 4 hours వెళ్ళే, కమ్ అవే, డిమాండ్ వేజెస్. ఎంత పని చేసినా మనం 1,500-2,000 వాళ్ళకి ఇచ్చేది. అయితే ఇప్పుడు అన్నం పెడుతున్నాం. నేనంటే తాగను, నా వల్ల కాదు. మొహం చూడు, ఆమె తగిన మొహం లాగా. ఆమె దానికి హార్లిక్స్కి కొంచెం తేడా ఉంది. స్పెల్లింగ్లో అంటారు ఇది మరి తేడా చేస్తా. ఏదో చాక్లెట్ వేసుకోండి నోట్లో. పెప్పర్మెంట్ ఇదేనా? ఏదో వేసుకోండి.
మధ్య తరగతి ఏమో బల్క్ ఆఫ్ ది సొసైటీ. ఇంకో విషయం ఏంటంటే బల్క్ ఆఫ్ ది సొసైటీ ఎవరు? మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్. హ్యూమన్ బాడీలో ఇట్ ఈజ్ ఓన్లీ 10 inches 12 inches. కాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా దే ఆర్ డిఫరెంట్. మిడిల్ బాడీ ఏదైతే ఉందో గ్రాయిన్స్ టు ది నెక్, అది బల్క్ ఆఫ్ ది బాడీ. మెయిన్ దాన్ని ట్రంక్ అంటాం మనం, అది ఇంపార్టెంట్. అలాగే ఈ బాడీలో ఇది ఎలా ఉందో అంటే కాళ్ళు ముడుచుకుంటే సైజ్ తగ్గిపోయింది, దీన్ని ముడుచుకోగలమా? కాబట్టి వాట్ ఈజ్ నాట్ కంప్రెసిబుల్, వాట్ ఈజ్ ఆల్వేస్ ది సేమ్ వాల్యూమ్, అది మిడిల్ క్లాస్. ఓకే ఓకే. ఇఫ్ దిస్ మిడిల్ క్లాస్ లుక్ లైక్ ప్రాస్పరింగ్ డే బై డే, డే టు డే, ఏదో కొత్త కారు కొనుక్కోవడం, ఫ్యామిలీ సరదాగా తిరుగుతూ ఉండడం, రెస్టారెంట్స్కి వెళ్ళి 1000 రూపీస్ బిల్లు ఇవ్వడం, అన్నీ ఉన్నాయి. యాక్చువల్ కాదు, అపరెంట్ ఇది. దే లుక్ లైక్ ప్రాస్పరస్, దే ఆర్ నాట్. రైట్. ఎవ్రీ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అయితే వాడికేమో 1.2 crores అప్పు ఉంటుంది, లోవర్ మిడిల్ క్లాస్ అయితే 50 లక్షలు అప్పు ఉంటుంది. కరెక్ట్. లేదు అంత ఈ 50 లక్షలు అప్పు తీసుకుని ఉన్నవాడు, వాడి వర్త్ అంతా, ఎకనామిక్ వర్త్ అంతా చూడు 10 లక్షలు ఉంటుంది అంతే. వాడి ఫర్నిచరు, ఇల్లు, వాడి బంగారం, ఇల్లు ఏమున్నా కూడా 10 లక్షలు ఉంటుంది. వాడి డెట్ ఏమో 60 లక్షలు. ఇది మాత్రం చూడడానికి ఈ పూర్ క్లాసెస్లో ఏదో పని చేసి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మట్టి తవ్వి బతికే వాడి దగ్గర నుంచి మ్యాజన్, స్కిల్డ్ లేబరు, హాఫ్ స్కిల్డ్ లేబరు, ఇలాంటి వాళ్ళు మ్యాజన్ ఉన్నాడు. వీళ్ళందరూ కలిస్తే వాళ్ళు బల్క్, అది ఇప్పుడు నేను చెప్పిన శరీరంలో ఉన్నది వీళ్ళే. ఈ మిడిల్ క్లాస్ ఉన్నారు, మిడిల్ క్లాస్ కింద వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ సంపాదించుకుంటూ బతుకుతున్నారు. వీళ్ళు ఎవరు ఎంప్లాయ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఆర్ నాట్ ఎంప్లాయ్. లేదు, ఏదో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, కాంట్రాక్టర్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్, వాళ్ళు ఎంప్లాయ్ చేస్తారు. ఫ్యాక్టరీస్లో లేబర్గా పనిచేస్తారు. ఇప్పుడు ఈ క్యాజువల్గా మన దగ్గర మ్యాసను, కార్పెంటర్ ఎలాగో ఫ్యాక్టరీలో పనిచేసేవాడు అంతే, డైలీ వాడు కూడా అంతే. మంత్ ఎండ్కి శాలరీ వస్తుంది. వీడికంటే 15% ఎక్కువ ఉండొచ్చు. వీడు డైలీ కష్టపడి పని చేస్తే రోజుకు 300 చొప్పున 20 రోజులు పని చేసినా 6,000 7,000 వస్తుంది వీడికి, అంతే కదా. 70,000 8,000 వస్తుంది. వాడి 10,000 వేజెస్ ఉండవు. ఏడాది అంటే అక్కడ ఆర్గనైజ్డ్ లేబర్ ఉంటుంది, ఓ మోటార్ కార్ ఫ్యాక్టరీయో మరొకటో, దే కెన్ థ్రెటన్ ది ఇండస్ట్రీ టు స్టాప్ ఇట్ వర్కింగ్ అండ్ డిమాండ్ మోర్. కాబట్టి అక్కడ ఎంప్లాయీ రిలేషన్స్ పీస్ఫుల్గా ఎప్పుడూ ఉండవు, నడుస్తూ ఉంటుంది. అక్కడ రివోల్ట్ టెండెన్సీ ఉంది. అలాంటి రివోల్ట్ టెండెన్సీ ఈ కామన్ పీపుల్లో ఎందుకు ఉండదు అంటున్నారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పూర్ పీపుల్ ఉన్నారే, అక్కడ రివోల్ట్ చేసి, స్ట్రైక్ చేసి, ఇండస్ట్రీని థ్రెటన్ చేసి, డిమాండ్ చేసి సంపాదించుకుంటున్నారు కదా, వేజెస్, డిమాండ్స్. అలాంటి ఈక్వేషన్ మేనేజ్మెంట్కి వెళ్ళి లేబర్కి ఎలాంటి ఈక్వేషన్ ఉందో మిడిల్ క్లాస్ బల్క్ సొసైటీ అని సెల్ఫ్ ఎంప్లాయిడ్ పూర్ పీపుల్గా అంతే. కూరలు అమ్ముకునేవాడు, మ్యాసను, కార్పెంటరు, ఎలక్ట్రీషియన్, ఏదో మట్టి తవ్వుకునేవాడు, వెళ్ళి అన్స్కిల్డ్ లేబర్, వీళ్ళు పెద్ద నెంబర్ వెళ్ళింది. చాలా ఏంటంటే వీళ్ళు పావర్టీ కింద, నేను పూర్ పీపుల్ అంటే వీళ్ళే. బిలో పవర్టీ అంటే అది కూడా లేకుండా మూస్టెత్తుకునే వాళ్ళు ఉన్నారు. లేదు అంటే బిలో పవర్టీ అంతా కలిపితే మిడిల్ క్లాస్ సపోర్ట్ చేస్తే వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు డైలీ చూస్తారు, మన ఇంటి వచ్చి పని చేస్తారు, మన ఇంట్లో 2 ఫ్రిడ్జ్లను చూస్తారు, లగ్జరీ చూస్తారు, ఎయిర్ కండిషన్స్ చూస్తారు. దే ఆర్ డైరెక్ట్ విట్నెసెస్ అండ్ దే ఆర్ ది మెయింటెనెన్స్ స్టాఫ్ వాళ్ళు. కరెక్ట్. అంతే, నంబర్స్ వాళ్ళు ఇల్లు లోపలికి వచ్చి వాళ్ళే చేస్తారు. గేదర్ పని చేయట్లేదంటే వాడు టెలిఫోన్ చేసి వాడు వచ్చి అన్ని రావాల్సిందే. యూ కెనాట్, అది ముట్టుకోవడం చేత కాదు మన. దీనివల్ల ఈ డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది, గ్రోయింగ్ డిస్కంటెంట్ పెరుగుతూ ఉంటుంది. బికాజ్ వాడు పీస్ లవింగ్ ఆర్డినరీ పీపుల్ కాబట్టి దేర్ ఇస్ అన్ అపరెంట్ పీస్ ఇన్ ది కంట్రీస్ రన్నింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ డిపెండబుల్ సిచ్యుయేషన్.
వాళ్ళని గురించి ఆలోచించాలి. 60 ఏళ్ళ తర్వాత వాడు పని చేయలేకపోతే, రైట్. రోగం వస్తే ట్రీట్మెంట్కి డబ్బు లేదు, లేదు. ఎంప్లాయ్మెంట్ లేదు, లేదు. నెగ్లెక్టెడ్గా ఉన్నారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉందే వాళ్ళకి. లేదు. నేనంటా నా కార్పెంటర్ ఉన్నాడు, పని చేస్తున్నాడు, 10,000 రూపాయలు ఏమో లోయర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ అయితే వై షుడ్ హీ నాట్ గెట్ 10,000 రూపీస్ డెఫినెట్లీ యాజ్ గ్యారెంటీడ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్? హూ ఆర్ ది గ్యారెంటార్స్ అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఒకటి వేరే పెట్టి ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు 10,000 ఓల్డ్ ఏజ్ పెన్షన్ ముందర ఇంట్రడ్యూస్ చేసి దానికి మన మీద ట్యాక్స్ వేస్తే అర్థమైంది. రిచ్ పీపుల్ ఇచ్చే ట్యాక్స్ చాలా, మొత్తం చాలా రిచ్ పీపుల్ కోటీశ్వర్లు అనేవాళ్ళు దేశంలో అంతా కలిపి 5%. 5% ఒక్క రిచ్ పీపుల్. కోట్లు ఉన్నాయి అంటారే వాళ్ళకి సెక్యూరిటీ లేదు, మిడిల్ క్లాస్కే సెక్యూరిటీ లేదు, వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఇది ఇలాంటి రివోల్ట్ ఏమైనా వస్తే, డిస్ట్రాక్షన్ వస్తే, డిమాండ్స్ వాళ్ళు మొదలు పెడితే రేపటి నుంచి ఆల్ కార్పెంటర్స్, ఆల్ మేసన్స్, ఆల్ బిల్డింగ్ వర్కర్స్ షుడ్ బీ పెయిడ్ 700 రూపీస్ ఏ డే అన్నారు అనుకోవాలి. 150 నుంచి 250, ఇప్పుడు 300 వచ్చి 350, 750 రూపీస్ వాళ్ళు మినిమం వేజ్ కావాలని అన్నారు అనుకో. వాళ్ళు స్ట్రైక్ చేస్తే, వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేయటం లేదు? ఆ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఇంట్లో భోజనం లేదు, ఇంట్లో లేదు, అందుకని హెల్ప్లెస్గా పనిచేస్తున్నారు. అలాంటిని వాళ్ళ గురిగా నూరు పోస్తున్నారు కమ్యూనిస్ట్. గో ఆన్ స్ట్రైక్, డిమాండ్ చేయండి. ప్లస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో పేయింగ్ సమ్ మినిమం 90 days 100 days లేబర్ ఇస్తుంది. అది ఇప్పుడు ఇస్తున్నారు, లాస్ట్ 2 years నుంచి. 2 years అది మిస్యూజ్. అది మిస్. దానివల్ల ఏమవుతుంది, పని చేయడానికి వెళ్ళేవాళ్ళు మానేశారు కొందరు, అందులో మధ్యన మిడిల్ మ్యాన్ తినేస్తున్నారు కొంత. అనేక ఇబ్బందులు ఉన్నాయి. గవర్నమెంట్ మెషినరీ ఇప్పుడు కూడా కరప్ట్ ఫ్రీగా ఉండదు. నేనేది ఫ్యూచర్ అంటే ఈ కైండ్ ఆఫ్ సోషల్ అప్హీవల్, సమ్ కైండ్ ఆఫ్ సొసైటల్ ఎర్త్క్వేక్. సోషల్ ఎర్త్క్వేక్ వస్తే ఏం సెక్యూరిటీ ఎందుకు ఆలోచించాలి? బికాస్ లాస్ట్ 3 decades ఈ సోకాల్డ్ లగ్జరీ లైఫ్ అలవాటు అయింది మిడిల్ క్లాస్కి. బిఫోర్ 1980 ఈ లగ్జరీ లేదు, లేదా పోనీ 70 నుంచి అప్పటి నుంచి మొదలైంది. ప్రతి వాడికి వెహికల్స్ కొనుక్కోవడం, అప్పులు, బ్యాంక్ వాడు అక్కడ కూర్చొని ఉంటాడు, వాడికి బిజినెస్, కారు కొనుక్కొని నేను ఇస్తాను అంటాడు, వీడి జీతం వాడు కబ్జా చేసుకుంటాడు, తినేసి. ఈ లగ్జరీ లైఫ్ ఏమో వీళ్ళకి ఫాల్స్ ప్రాస్పెరిటీ టు లుక్ అట్ వీళ్ళకి ఉంది. దీనికి డిస్కంటెంట్ కారణమైంది. ఇది డిస్కంటెంట్ జెన్యున్గా ఉంది వాళ్ళకి. వాళ్ళు నిజంగా కష్టపడుతున్నారు, వాళ్ళ సంగతి చూసే దిక్కు లేదు. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ చాలా అవసరం కదా. గవర్నమెంటు ఎంప్లాయ్మెంట్ లేకపోతే, వర్క్ లేకపోతే మంచి ఏమన్నారు కదా, ఆ వేజెస్ వాళ్ళకి ఇచ్చి వర్క్లో ఎంప్లాయ్ చేస్తే బాగుండేది కదా. దేశంలో వర్క్ లేదా? రోడ్ మెయింటెనెన్స్, హైవే మెయింటెనెన్స్ లేదా? కాంట్రాక్టర్కి ఇచ్చి హైవే మెయింటెనెన్స్ వాడిని మేక్ హిమ్ ఎంప్లాయ్ 2,000 people ఓవర్ 100 kilometers స్ట్రెచ్, మెయింటైన్ ఇట్. రైట్. బ్యాడ్ షేప్లో ఉన్నాయి రోడ్స్. అలాంటి జాబ్స్ ఎన్నో ఉన్నాయి. డ్రైనేజీ సిటీస్లో ఎన్నో ఉన్నాయి. ఈ జాబ్స్లో వాడిని ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు కదా. ఎంప్లాయ్మెంట్ లేని వాడికి డోర్స్ ఇస్తాను అనడం కంటే వర్క్ ఉంది కదా దేశంలో. ఆ ప్లాన్ లేదు గవర్నమెంట్కి. దాన్ని ఎవరు చేయాలో తెలియదు. వీడికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం మోర్ ఇంపార్టెంట్, బికాజ్ వర్క్ కల్చర్ ప్రొటెక్ట్ అవుతుంది. వర్క్ కల్చర్ లేకుండా ఊరికే డబ్బు ఇస్తే ఏమవుతుంది? కొనాలి, వర్క్ కల్చర్ పాడైపోతుంది. ఏం పని లేకుండానే నాకు 150 రూపాయలు ఇచ్చారని రోజు పని చేస్తే 500 కావాలంటే ఇప్పుడు అదే అవుతుంది. ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు అట్లా తయారైపోయారు. ఇవన్నీ ఫ్యూచర్లో ది కంట్రీస్ థ్రెట్స్ రూమింగ్ లార్జ్ ఇన్ ది హొరైజన్ కనపడి పైకి లేస్తున్నాయి. అది సరే పొలిటికల్ ట్రబుల్ అని అంటే ఏమో, ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్, ఇన్సఫిషియెంట్ గవర్నెన్స్ 3 ఉన్నాయి. అండర్ స్టాఫ్డ్ గవర్నమెంట్, ప్రతి డిపార్ట్మెంట్లో స్టాఫ్ చాలా తక్కువ. ఉన్న వాళ్ళలో ఏమో 50% ఎఫిషియన్సీ. ఆ 100 మొత్తంలో కరప్షన్ ఒకటి, ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ ప్రాపర్. ఇంత డిఫెక్టివ్గా
అంటే మనిషికి 2 కాళ్ళు ఆరోగ్యంగా ఉంటే పరిగెత్తగలడు, ఒక కాలు వీక్గా ఉంటే కుంటుకుంటూ నడుస్తాడు, ఒక కాలు అసలే లేకపోతే దేగుతాడు, ఒక కాలు మీద నడవలేడు కదా. ఆ దేకే స్థితిలో ఉంది ప్రభుత్వం. కరప్షను, ఇన్సఫిషియన్సీ, ఇన్ఎఫిషియన్సీ, ఇంకేం కావాలి. ఈ గవర్నమెంట్ వాళ్ళ మెషినరీ సరిగా రన్ చేసి చేతగాను. చూడు ఎన్ని స్కాండల్స్, ఎన్ని స్కామ్స్, ఎన్ని వ్యధ పనులు చేశారు. ఫేవరెటిజం ఎవరికో ఇచ్చేయడం, వాడి దగ్గరేమో 600 కోట్లు తీసుకోవడం, ఇలా చేసిన ఈ గవర్నమెంట్ ఈ కెన్ దే అడ్రస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్, ఇన్సఫిషియెంట్ వేజెస్, ఇన్సెక్యూరిటీ ఇన్ ఓల్డ్ ఏజ్? చేయలేరు. అది ఇండియా ఏంటంటే 40 ఏళ్ల క్రితం ఇండియా వాజ్ సేఫర్ ఇన్ ది సెన్స్ ది సో కాల్డ్ మిడిల్ క్లాస్ ఆల్సో మిలియన్స్ హ్యాడ్ నో జాబ్స్. దేర్ వాజ్ నో సో కాల్డ్ డిఫరెన్స్. ఈ ప్రతివాడు కూడా కారు కొనుక్కోవడం అవి ఇలాంటివి లేవు. ఈ లగ్జూరియస్ లైఫ్. పేదవాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపిస్తారు, అది కూడా 4-5 తర్వాత లాగా, ఆ తర్వాత వాళ్ళు చదువుకోరు. పంపిస్తే అక్కడ స్కూల్లో టీచరు లేదు, ఏం లేదు, విరిగిపోయిన పిల్లక లేర్ ఫుట్గా పెడతారు పాపం. ఆ పక్కనే ఇక క్రిస్టియన్ కాన్వెంట్ ఉంటుంది. వాళ్ళేమో చాలా చీప్ అంటే కాన్వెంట్, చాలా మంది అంటే సంవత్సరానికి 60,000. అక్కడ ఉంటుంది ఇంటర్నేషనల్ కాన్వెంట్ అని ఒకటి ఉంటుంది, అంటే 1.5 lakhs. 1.5 lakhs ఒక స్టూడెంట్ సంవత్సరం 1.5 lakhs ఇచ్చి సంవత్సరం చదువుకుంటున్నాడు. ఒక స్టూడెంట్ ఇచ్చే 1.5 lakhsతో 3 schools బాగుపడతాయి. ఆ థింకింగ్ లేదు. దే డోంట్ అడ్రస్ ది ప్రాబ్లమ్. సో దట్స్ నాట్ ఏ ఫంక్షనింగ్ గవర్నమెంట్ కాదు, నాన్ ఫంక్షనింగ్ గవర్నమెంట్ ఇది. ఏమీ లేదు. కాబట్టి లాలెస్గా ప్రజలు లాలెస్గా లేరు, లా అవాయిడింగ్గానే ఉన్నారు మంచివాళ్ళు కాబట్టి. నాట్ ఆన్ అకౌంట్ అది పోలీస్ ఎఫిషియన్సీ అదంతా ఏం కాదు. ఎంత డిస్సాటిస్ఫాక్షన్, ఎంత కష్టం నాకు. ఆ కూరలు అమ్ముకునే వాళ్ళు మేము బాగానే బతుకుతున్నామండి, రోజు కూరలు అమ్ముకుంటాం, ఆ బండి తగ్గ తెచ్చుకుంటాం. ప్రతి మిడిల్ క్లాస్ పొద్దున్న 5 గంటలకేమో పాల ప్యాకెట్లు కావాలి మనకి. ఆ పాల ప్యాకెట్లు సైకిల్ మీద వచ్చి, రికటీ సైకిల్ మీద వచ్చి అక్కడ పడేసి పోతాడు కుర్రాడు. వాడి సైకిల్ కూడా సరిగా ఉండదు. వాడు ఎప్పుడు 2:33కి లేచి 3ంటికి లేచి అవన్నీ కలెక్ట్ చేసి 50 ఏళ్ళు 60 ఏళ్ళకి ఇవ్వాలి. కాసేపటికి పేపర్ వాడేస్తాడు. ఆ పేపర్ వాళ్ళ కూడా అలాగే ఒక పాట, దిక్కుమల్లి పాత సైకిల్ మీద తిరుగుతాడు వాడు. తర్వాత పని మనిషి వస్తుంది అంట్లు దోవడానికి వచ్చేయడానికి. ఇంకా కాసేపటికి మనకి పిల్లని స్కూల్కి తీసుకెళ్ళిన రిక్షా వాడు వస్తాడు. ఇంకా కాసేపటికి వెజిటబుల్ వెండర్ వస్తాడు ఇంటికి. ఎక్కడ బతుకుతున్నారండి వీళ్ళంతా? ప్రతి సోకాల్డ్ మిడిల్ క్లాస్కి 5 మీద ఆధారపడుతుంది మిడిల్ క్లాస్ హోమ్ డైలీ. ఎక్కడ బతుకుతున్నారు? ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. వాళ్ళకి ఒక కాలనీ ఉందా? గవర్నమెంట్ ఏమైనా హౌసింగ్ ఇచ్చిందా? కొన్ని సైకిల్ అయినా ఇచ్చిందా వాళ్ళకి? వాళ్ళు బతుకుతున్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. దే డోంట్ గెట్ ఎనీ బెనిఫిట్, ఎనీ హెల్పింగ్ హ్యాండ్ ఫ్రమ్ ఎనీ క్వార్టర్స్, ఎయిదర్ ది సొసైటీ ఆర్ ది గవర్నమెంట్. చాలా ఘోరంగా ఉంటుంది. ఇది 40 ఏళ్ళ క్రితం ఎందుకు లేదు ఇంతకన్నా బాగుందని అంటే, ఈ ఆర్టిఫిషియల్ ప్రాస్పెరిటీ అది మిడిల్ క్లాస్ కనపడటం లేకపోతే వాళ్ళు బస్సులో పెడుతున్నారు. ఏదో 2,000 రూపాయలు ఉద్యోగం వస్తుంది, బస్సులోనే పెడుతున్నారు, బస్సులో వస్తున్నాడు, పిల్లల్ని బస్సులో పంపిస్తున్నాడు, సాయంకాలం కూర బజారు నడిచెడతారు. ఇప్పుడు అలా కాదు. రెస్టారెంట్కి వెళ్ళి రాత్రి డిన్నర్ తీసుకొని 1000 రూపాయలు బిల్లు వచ్చేస్తుంటాడు. దే థింక్ దే ఆర్ రిచ్. దే థింక్ దే ఆర్ నాట్. డీప్లీ ఇన్ డెట్. కానీ అసూయ కారణం అవుతుందా లేదా? కంపారిటివ్గా చూస్తే ఆ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ, అక్కడ మన కార్ తీసుకుని లోపల పెట్టే అతను, వాళ్ళ అందరూ ఆ చైన్లో చూస్తారు, అందరూ చూస్తున్నారు. నో డౌట్. ఆ డోర్ తీసేవాడు. ఆ పిల్లలు వాళ్ళకి తెలియదు కదా. దే థింక్ దే డాడీ అంటారు, ఏదో అదంటారు, పెద్దవాడి డ్రెస్సు, పిల్లలకి ఇచ్చే డ్రెస్సు, షోస్, లుక్స్ ఉన్నాయి. ఆ లుక్స్
పావర్టీ స్ట్రికెన్ పూర్ పీపుల్ రోడ్డు పక్కన ఉన్నారు, వాళ్ళు పిల్లలే. పిల్లలకి ఎంత తేడా ఉంది చూడు. యూజ్ అంటే ప్రతి వాడికి కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో 10,000 వస్తుంది, చప్రాసి కూడా వస్తుంది, 8,000 10,000 వస్తుంది, క్లాస్ 4 కూడా వస్తుంది. కానీ వాడి సెక్యూరిటీ ఉంది, పని చేయకపోయినా వాడిని డిస్మిస్ చేయలేరు వాళ్ళు. రిటైర్ అవుతాడు, పెన్షన్ వస్తే వాడికి 5-6 వేలు పెన్షన్ వస్తుంది. చప్రాసి చేసిన వాడికి గవర్నమెంట్ సర్వెంట్ ఇలాగ పెన్షన్ వస్తుంది. నాకు 25,000 పెన్షన్ వస్తుంది. ఎప్పుడు మానేశాను? 25-20 ఏళ్ళు. ఏం పని చేయకుండా నాకు 20,000 25,000 వస్తుంది కదా. కంపేర్ మై ప్రాస్పెరిటీ విత్ ది పూర్ మ్యాన్. పని చేయకపోతే ఆ పూర్ మ్యాన్కి ఏం రాదే. ఇక్కడ పనిచేసిన వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి అలా వెళ్ళి చచ్చిపోయారు ఆఖరి రోజుల్లో. ఆ కొడుకు అన్నం పెడితే తిని లేకపోతే లేదు, అలా పోయారు. చూస్తుండగా హ్యూమన్ లైఫ్లో, హ్యూమనిజం లేని హ్యూమన్ లైఫ్లో, సోషల్ లైఫ్లో సెక్యూరిటీ లేకుండా బతుకుతున్నారు. ఏ సెక్యూరిటీ లేకుండా 120 crores ఆఫ్ పీపుల్లో ఏ సెక్యూరిటీ లేదు. 50 సగం మందికి అంటే 160 crores. నేను పూర్ పీపుల్ గురించి మాట్లాడాను. సోకాల్డ్ అప్పర్ క్లాస్ పీపుల్లో వాళ్ళకి సెక్యూరిటీ లేదు. రిటైర్మెంట్ లేదండి, ఎల్ఐజీలో పనిచేశాను, పెన్షన్ ఇవ్వరండి, ఏదో మొత్తం 3 లక్షలు ఇచ్చారండి వాళ్ళు. ఎందుకు పనికి వస్తుందండి? వాళ్ళకి సెక్యూరిటీ లేదు. అంటే ఎంప్లాయ్మెంట్ ఉంటే సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్. షాపులో అసిస్టెంట్. మా చిన్నప్పుడు కూడా కోమటి గుమస్తా ఉండేవాడు. 15 రూపాయలు ఇస్తాడండి కోమటి వాడికి. కోమటి దుకాణంలో ప్రొవిజన్ స్టోర్ ఆ కోమటి దగ్గర 15 రూపాయలు ఇస్తాడు. పంతులు రాయి అంటాడు, గ్రామస్థం 15 రూపాయలు జీతానికి రాస్తాడు. వాడి ఇంట్లో చుట్టాలు వస్తారు. ఆ షావుకారు దగ్గరికి వెళ్ళి, షావుకారు నాకు కొంచెం అప్పులు ఇవ్వాలి, నాకు ఇబ్బందిగా ఉందంటే, 5 రూపాయల దాకా తీసుకోయా, మొత్తం అంతా కట్ చేశాను. అలా అయితే ఎలాగయ్యా, 3 నెలలు 10 రూపాయలు నాకు 3 నెలల్లో కట్ చేసుకో, అవసరం వీళ్ళు చాలా అవసరం, సరే తీసుకో. ఆ కోమటి గుమస్తా మధ్యన కన్వర్జేషన్ చెప్తున్నాను, ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్. అయినా ఏదో 4 పంచెలు, చిన్న పైన కండో షర్టు, 2 షర్ట్లు బతుకుతాడు. అయినా మిడిల్ క్లాస్ కదా వాడు, పిల్లలు చదివిస్తాడు. ఆ 15 రూపాయల ఆదాయం లేని పూర్ మ్యాన్ చదివించాడు పిల్లల్ని, వాడిని మళ్ళీ లేబర్గా చేస్తాడు. వీడు మళ్ళీ ప్రైమరీ స్కూల్ టీచర్నా చేస్తాడు పిల్లల్ని. వీడి కల్చర్ వేరు, వాడి కల్చర్ వేరు. ఈ చిన్న జీతంలో ఎలాగో కష్టపడి చదివించి వాడికి ఏదో టైపింగ్ షార్ట్ హ్యాండ్ నేర్పించామండి. వాడికేమో 30 రూపాయల జీతంలో ఉన్నాడు మా పిల్లాడు, బాగున్నాడు అండి. టైపింగ్ షార్ట్ హ్యాండ్ నేర్పాడు, ఎక్సర్సైజ్ అయింది. వాడు చాలా అదొక ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు బీటెక్తో సమానం అది, ఆ టైపింగ్ షార్ట్ హ్యాండ్. వాడికి బతుకుతున్నాడు. మిడిల్ క్లాస్కి ఏమో కల్చర్ ఉంది, డిగ్నిటీ ఉంది. ఇన్సఫిషియన్సీ, పావర్టీ పక్కన ఉన్నవాడు డిగ్నిటీ ఉంది లైఫ్లో, ఎలా బతుకుతాడు? కాబట్టి అప్పుడు రివోల్ట్కి ఎవరి మీద రివోల్ట్ చేస్తారు? పూర్ పీపుల్. ఆ చదువుకున్న బ్రాహ్మడు కూడా కోమటికి మస్తాయి మళ్ళాగా బతుకుతున్నాడు వాడు. తాపీ మేస్త్రికి ఆ రోజుల్లో రోజుకు 5 రూపాయలు కూలి అనుకో, 20 రోజులు పని చేస్తే 100 రూపాయలు వస్తుంది వాడు. కోమటికి మస్తాకి 15 రూపాయలే. స్కిల్డ్ లేబర్ బెటర్ ఆఫ్ దాన్ ది లోయర్ మిడిల్ క్లాస్. అప్పుడు రివోల్ట్కి అవకాశం లేదు. నో జెలసీ, నో కంప్లైంట్. అది చెప్తున్నాను. ఈ సోషల్ ఎకనామిక్స్ మాట్లాడుతున్నాను. బట్ ఇట్ కెన్ లీడ్ టు ది రివోల్ట్. ఆ రష్యన్ రెవల్యూషన్ ముందు ఏం జరిగిందో ఈ చాప్టర్స్ అవే, అదే చదువుతున్నాను. ఇదేమో 3 వాల్యూమ్స్ పబ్లిష్ చేశాడు. అమెరికాలో ఒక వాల్యూమ్ దొరికింది, ఇంకో వాల్యూమ్ ఇక్కడ ఇండియాకి వచ్చాక ఎక్కడో బెంగళూరు ఎవడో వెళితే వాడి దగ్గర ఒక వాల్యూమ్ దొరికింది, తీసుకొచ్చాను. ఏదో చూస్తూ ఉంటాను, ఏడు దానికి రష్యన్. లోకంలో హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వాడు యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఎలా బతుకుతున్నాడు? ఏదో ఆ మాట వస్తే టాటాస్ ఏమో
32,000 crores టర్న్ ఓవర్ అన్నాడు, ఏదో రాశాడు అనుకో. ఓకే. ఏదో బాగానే ఉంది, అవుట్ డస్ ఇట్ మ్యాటర్. అదే 3,25,000 crores కావచ్చు, నాకు జ్ఞాపకం తెలియదు. హ్యూజ్ అమౌంట్ అది, మనం ఇమాజిన్ చేయలేము. అంతంత కంపెనీస్ ఉన్నాయి. వాడు ఎంప్లాయ్ చేస్తాడు, బేసిక్ లేబరర్ని ఎంప్లాయ్ చేస్తాడు, ఇంజనీరింగ్ చేస్తాడు, టెక్నికల్ పీపుల్ చేస్తాడు. వాడికేమో 1000 లారీలు ఉంటాయి ట్రాన్స్పోర్ట్, దానికి డ్రైవర్లు ఉంటారు, దానికి మళ్ళీ క్లీనర్స్ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఎంప్లాయ్ చేస్తాడు, చీఫ్ అకౌంటెంట్ని చేస్తాడు. వాడు హీ కెనాట్ డూ మచ్ ఫర్ టువర్డ్స్ ఈ పావర్టీకి. వాడు ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే ఏమవుతుంది? వాడు బెజవాడ లాంటి ఊళ్ళో పూర్ పీపుల్ అందరినీ బాగు చేయగలడు. బట్ ఎట్ వాట్ కాస్ట్ వాడికి అంతే అయిపోతుంది వాడి స్థితి. ఎందుకు బెజవాడలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పిన సెల్ఫ్ ఎంప్లాయిడ్ పూర్ పీపుల్ అండ్ బిలో పావర్టీ ఉన్నవాళ్ళు 1,00,000 మంది ఉన్నారు ఒక బెజవాడ టౌన్లో. ఏమీ లేదు, నిరాధారం. 1,00,000 మందికి నెలకు 10,000 ఇచ్చాడు అనుకో, ఎన్నాళ్ళు ఇవ్వగలరు? సో రిచ్ మ్యాన్కి చూడకూడదు, చూస్తే ఆర్గనైజర్ గవర్నమెంటే చేయాలి. రిచ్ మ్యాన్ ఈజ్ నాట్ ఎన్ ఎనిమీ టు ది పూర్ మ్యాన్. వాడిని లూట్ చేసినా వీడికి వచ్చేది ఏముండదు, 3 రోజులు వస్తుంది 10 మందికి. సో అయితే ఏంటంటే యాటిట్యూడినల్ రాంగ్. బట్ అది అనటం వల్ల ఇంకా మీరు అన్న పాయింట్ ఇంకా రేజ్ అవుతుందండి. అంతే కదా. ఇప్పుడు చిదంబరం చేసింది కొన్ని టార్గెటెడ్ ఆన్ ద హై క్లాస్ సొసైటీ అన్నాడు. దానివల్ల మీరు చెప్పిన ఎగ్జాక్ట్ పాయింట్ ఇస్ హిట్టింగ్. వాళ్ళు 1 or 2%. వాళ్ళు హలో, నమస్కారం శాస్త్రి గారు, బాగున్నారా? చాలా సంతోషం. నమ శివాయ. మంచిదే, మా శివ రక్షతు. శుభం. ఇవి నన్ను ఇవన్నీ కూడా నీకేం కష్టం వచ్చిందంటే నేను బాగానే ఉన్నాను, మంచం పడుకున్నాను. ఇప్పుడేమో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏదో నేను చదువుకోగలను కావాలంటే. బట్ అది సెక్యూరిటీ ఏమిటి? అందులో మనసు ఎలా ఉంది? మనసు సెక్యూర్గా లేదు. కంటెంట్మెంట్ సెక్యూరిటీ లేదు. అంటే ఫ్యూచర్ ఏమవుతుంది? సొసైటీ అంటే నీ పిల్లలు నా మనవలు వీళ్ళే ఫ్యూచర్ అన్నాం, కానీ ఎవరు? మనమే ఉంటాం. మనం ప్రపంచంలో పోనీ అందరికీ రకరకాలుగా అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. నాన్న పెళ్లి చేసుకున్నారు, చాలా సంతోషం. ఇవన్నీ ఏదో భూకంపాలు వస్తాయా, వరల్డ్ వార్స్ వస్తాయా, లేకపోతే సునామీలు వస్తాయా, అవి సరే. అటువంటి సొసైటీ ఇక్కడే నెమ్మదిగా ఎక్స్ప్లోజివ్ ఒకటి బిల్డప్ అవుతుంది అన్నట్టుగా. చాలా కంట్రీస్లో ఉంది డౌన్ ట్రాడన్ పావర్టీ పీపుల్, చాలా ఉంది. ఆఫ్రికన్ కంట్రీలో ఉంది, సౌత్ అమెరికాలో లేకే ఎంతో ఉంది పావర్టీ. కానీ దాన్ని గవర్నమెంట్ మేనేజ్ చేస్తున్నారు, ఒక ఆప్టిమల్ లెవెల్లో చూస్తున్నారు దాన్ని. అక్కడ సొసైటీ న్యూలీ అరైవ్డ్ ఈ ఎక్స్టర్నల్ ప్రాస్పెరిటీ ఉంది. ఇప్పుడు మనం ఇలాంటి ఫినామినా లేదు. దే కంట్రీస్ ఆర్ ఆల్రెడీ సెటిల్డ్ కంట్రీస్ లాంగ్ ఎగో. యూరోపియన్ కంట్రీస్లో ఇలాగ న్యూ ఫౌండ్ ప్రాస్పెరిటీ మనది, ఆర్టిఫిషియల్ ఇలాగ లేవు ఆ కంట్రీస్. 40 years ago ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే యూరోపియన్ కంట్రీస్. వాళ్ళు మిడిల్ క్లాస్ కొత్తగా వచ్చారు, పావర్టీ స్ట్రికన్ పీపుల్ అందరూ కొనుక్కుంటున్నారు. అలా లేదు అక్కడ. ఇది మనకు వచ్చిన స్థితి. ది చేంజ్ అండ్ ది ఓల్డ్ ఇండియా టు న్యూ ఇండియా ఈజ్ ఎ డిఫరెంట్ థ్రెట్. అలాగే ఓల్డ్ టు న్యూ చేంజ్ అక్కడ లేదు ఆ కంట్రీస్లో. పూర్వం అదే స్టాండర్డ్లో ఉన్నారు, ఇప్పుడు అదే స్టాండర్డ్లో ఉన్నారు యూరోపియన్ కంట్రీస్లో. వాళ్ళకి అప్పుడు ఒక రీజనబ్లీ గుడ్ హైజీనిక్ కంఫర్టబుల్ లివింగ్ ఉంది, వెరీ క్లీన్ సరౌండింగ్స్ ఉన్నాయి, హైజీనిక్ లైఫ్ ఉంది, రెగ్యులర్ ఇన్కమ్ ఉంది. దే ఆర్ సెటిల్డ్ కంట్రీస్ ఈవెన్ లాంగ్ ఎగో. దే ఆర్ సెటిల్డ్ కంట్రీ, అన్సెటిల్డ్ కంట్రీ ఇప్పుడు. అంతకుముందే సెటిల్డ్ పావర్టీలో ఉన్నప్పుడే. ఈ చేంజ్ ఓవర్ మన దేశంలో వచ్చింది కానీ ఆ దేశాల్లో లేదు. పావర్టీ ఉన్నా కూడా అది కూడా పార్ట్ ఆఫ్ ది ట్రెడిషన్. అక్కడ పావర్టీ అంటే ఇలాంటిది కాదు,
అమెరికాలో కూడా రోడ్ పక్కన అడుక్కునేవాడు కనపడతాడు. ఉన్నారు. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అంటాడు ఎవడో బ్లాక్ వచ్చి. అది చాలా పెద్ద, అది అడ్మినిస్ట్రేషన్లో అమెరికాలో చేయవలసిన పని చాలా ఉంది. కానీ వాళ్ళు ఎవరి వాయిస్ రేజ్ కానివ్వరు, తొక్కి పెట్టేస్తారు. గవర్నమెంట్ వెల్ ఆర్గనైజ్ సెటిల్డ్ గవర్నమెంట్. అదర్ కంట్రీస్లో యూరోప్లోనూ అక్కడ సెటిల్డ్ సొసైటీ, ఈవెన్ ముస్లిం కంట్రీస్లో, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో సెటిల్డ్ సొసైటీ. అది ఇండియాలోనే మేజర్ చేంజ్ వచ్చింది, పెద్ద పొలిటికల్ చేంజ్ ఏమో ఇండిపెండెన్స్. అదంతా కొత్త న్యూ ఇండియా. న్యూ ఇండియా అంటే ఓల్డ్ ఇండియా డిస్ట్రక్షన్ అంటారు. ఒక గ్రామంలో చక్కగా వీధిలో పాతకాలపు మేడ, 4-5 పెంకుటిళ్ళు, పెద్ద అరుగులు, అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. పెరట్లో 4 అరటి మొక్కలు అన్నీ ఉన్నాయి, హాయిగా బతుకుతున్నారు. చూస్తుంటే అయ్యో ఇదంతా పోతుంది, 10 ఏళ్ళ తర్వాత ఈ గ్రామం ఉండదు, ఇక్కడ కూడా ఫ్లాట్స్ కట్టేస్తారు ఏదో వచ్చి అనిపిస్తుంది. ఆ గ్రామంలో ఏదో 100 కుటుంబాలు ఉంటాయి, ప్రతి కూడా 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు పొలం, లేకపోతే తోట, ఏదో బతుకుతూ ఉంటారు. ఆ సెటిల్డ్ కంట్రీ అన్సెటిల్ అయింది, ఆ సెటిల్డ్ కంట్రీస్ కంటిన్యూ అవుతుంది. ఇవన్నీ కూడా ఇష్యూసే. నాకేం లోటు లేదు, నేను ఇంకా 27 బతికినా నాకేం లోటు ఉండదు, బాగానే ఉంటుంది. కొద్దిమంది ఏదో సుఖపడడం కాదు, ఏంటంటే ఎంత నాస్టీగా ఉందంటే కల్చర్. కళ్యాణ మంటపం ఇది డైలీ 1 crore అండి ఇది అంటాడు హైదరాబాద్లో. కళ్యాణ మంటపం డైలీ 1 కోటి పెళ్లి చేయడానికి కళ్యాణం రోజుకు 1 కోటి ఏవో చెప్తాడు, అది ఇది అని. 1 కోటి ఇచ్చి 2 రోజులు బుక్ చేసుకొని 5 కోట్లు ఇది కాక పెళ్లి ఖర్చు పెడతాడు. ఇల్ గాటన్ మనీ, బ్యాడ్ మనీ, బ్లాక్ మనీ అనుకుంటాడు. మీరు చెప్పిన వ్యూలో చూస్తే అక్కడ అలాంటి పెళ్ళికి ఎంతమంది ఉంటారు లేబర్స్, వీళ్ళందరూ ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఏమని చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, వాళ్ళందరినీ పిలిచి రాంగ్ పిక్చర్, కంప్లీట్లీ రాంగ్ పిక్చర్. వాళ్ళందరినీ పిలిచి 50 మందికి తలో 1000 రూపాయలు వెళ్ళినట్టు, థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ అంటారు. 1000 రూపాయలు తీసుకున్నట్టు. వాడి స్కేల్ ఏమిటి, ఎంత ఖర్చు పెట్టాడు, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏమన్నా కనీసం అకౌంట్ అయినా ఉందా? పెద్ద బిగ్ బిగ్స్ అందరూ వస్తారు, ఇన్కమ్ కమిషనర్ వస్తాడు, మినిస్టర్ వస్తాడు ఆ పెళ్ళికి. చాలా హంగామా ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. అరిస్టోక్రటిక్ సొసైటీలో నీకు అలాంటి వాళ్ళు 2% ఉండొచ్చు దేశంలో. అయినా షో చూడు, ఈ షోకి ఎంత ఈవిల్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టు అది చూసి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలామంది ఎనాక్ట్ చేస్తారు అలాంటివి. కాబట్టి నేను చెప్పేది చాలా నీచమైన పరిస్థితుల్లో దేశం ఉంది. 1 కోటి రూపాయలు నాకు డైలీ కనుక్కో. మాదాపూర్లో కళ్యాణ మంటపాలు ఎంత అడుగు, రాజే చెప్పాడు నాకు, 1 కోటి రూపాయలు నాన్నగారు. మరి ఎలా గురుగారు ఇవన్నీ? అదే అంటే సొసైటీ ఈజ్ ప్రెగ్నెంట్ విత్ ఇన్ఫెక్షన్స్. అది అవుట్ బర్స్ట్ అయితే మరి ఏం కాదు, మరి ఏమవుతుందో తెలియదు. ఇవన్నీ కూడా ఏంటంటే కోట్ల కొద్దీ గుడి పెట్టుకున్నారు, పూజలు చేసుకుంటున్నారు, శివరాత్రి కుంభమేళా చూడు రోజు 1 కోటి మంది వస్తున్నారు. దే ఆర్ ఇవన్నీ ది పీపుల్ డోంట్ అడ్రస్ ది ప్రాబ్లం. కాబట్టి సరిపోయింది. గవర్నమెంట్ పట్టించుకోరు, పీపుల్ పట్టించుకోరు. కాబట్టి రివోల్ట్ లాంటివి ఏం రావడం లేదు. ఏమైనా అయినా మర్చిపోతున్నారు ఇమ్మీడియట్. ఆ రోజు స్టేషన్లో, కుంభమేళా స్టేషన్లో ఇట్ వాజ్ అ మేజర్ డిజాస్టర్ కదా మొత్తం. చాలామంది చచ్చిపోయారు. గవర్నమెంట్ మేనేజ్ చేయలేకుండా ఉన్నారు. 1 కోటి మంది వస్తే ఎక్కడ మేనేజ్ చేయగలరు? కాస్త వాష్ చేసుకోవడం, స్నానం చేసి వచ్చేస్తాం ఇవాళ అట్లీస్ట్. ఎప్పుడు ఏం కాదు వచ్చేస్తుంది.